సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ని మలుపు తిప్పిన సినిమా పోకిరి. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఏప్రిల్ 28, 2006న ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ అయ్యి వసూళ్ల పరంగా రికార్డ్స్ సృష్టించింది. 10 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా 70 కోట్ల గ్రాస్, 40 కోట్ల షేర్ను సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీలో మహేష్ సరసన ఇలియానా నటించింది. అలాగే షాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, అలీ, నజర్, అజయ్ కీలక పాత్రలలో నటించారు. అయితే నిజానికి ఈ సినిమా కథను పూరి మహేష్ బాబు కోసం రాసుకోలేదంట. పోకిరి సినిమా 2006లో రిలీజ్ కాగా ఆ కథను రాసుకుంది మాత్రం అంతకు 6 ఏళ్ల ముందుగానే. పూరి తన తొలి చిత్రం బద్రీ కన్నా ముందే ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నారట. ఇక ఈ మూవీ కోసం హీరోలుగా పవన్ కళ్యాణ్, రవితేజలను అనుకున్నారట. అలాగే ఈ చిత్రానికి ఉత్తమ్ సింగ్, సన్ ఆఫ్ సూర్యనారాయణ అనే టైటిల్స్ ని ఫిక్స్ చేసుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా కార్యరూపం దాల్చలేదని, ఆ తర్వాత మహేష్ కోసం ఈ స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేసి పోకిరి పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేశారట పూరి. అలాగే ఈ సినిమాకు మహేష్ సరసన అనుకున్న హీరోయిన్ ఇలియానా కూడా కాదు. ఆ స్థానంలో సూపర్ హీరోయిన్ అయేషా టకియాను సెలెక్ట్ చేసుకున్నారని, కానీ ఆమె ఆ పాత్రను వదులుకోవడంతో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సెలెక్ట్ అయింది. కానీ అదే సమయంలో బాలీవుడ్ సినిమా గ్యాంగ్స్టర్ మూవీకి కూడా ఆడిషన్స్ జరగడంతో ఈ 2 చిత్రాలలో సెలెక్ట్ అయింది. అయితే కేవలం ఒక సినిమా మాత్రమే చేయాలని కండిషన్ ఉండడంతో కంగనా పోకిరి చిత్రాన్ని వదులుకుంది. ఇక ఆ తర్వాత దేవదాసు బ్యూటీ ఇలియానాకు ఈ అవకాశం వచ్చింది. ఈ సినిమా తర్వాత మహేష్ పూరి కాంబోలో వచ్చిన బిజినెస్ మ్యాన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.